బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. లాంటి అనేక వ్యక్తులను కూడా ఇది ఒక మతానికే పరిమితం కాదు అనేటువంటి ఆలోచనతో అన్ని వర్గాల ప్రజలను ప్రముఖులను కూడా ఆహ్వానించి తమ యొక్క గొప్పతనాన్ని చాటుకున్నారు. వాళ్ళు అది కలువులు కావచ్చు, కళాకారులు కావచ్చు, రాజకీయ పార్టీ అధినేతలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఆహ్వానిస్తూ ఉంటే సాధువులు, సంతులు ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పులకరించిపోతా ఉన్నారు. ఆహ్వానాలు అందనటువంటి వాళ్ళందరూ మాకెందుకు ఆహ్వానం అందలేదని బాధపడుతుంటే, దేశంలో ఈరోజు ఒక ఉత్సాహపూరితమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం రోజు రోజు పెరుగుతూ ఉంటే, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రచార ప్రసార సాధనాలను కూడా స్వచ్ఛందంగా వాళ్ళు అన్ని రకాల వార్తలు ప్రజల కోసం, భక్తుల కోసం, అయోధ్య వార్తలు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విలేకరులను, వందలాది మంది విలేకరులను, రిపోర్టర్స్ను అయోధ్యకు పంపించి గత 10 రోజుల నుంచి కూడా వాళ్ళు వార్తా ప్రసారాలు చేస్తూ ఉంటే, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతున్నదో నిజంగా అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతున్నదో అది పూర్తిగా దివాలా కోరుతనమని మనం చేస్తా ఉన్నాను. వాళ్ళు ఒక అభద్రతా భావంతో, కుహాన లౌకికవాదంతో, ఒక సూడో సెక్యులరిస్టులుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద కార్యక్రమము ప్రభుత్వాలు, ప్రజలు, సామాజిక సంస్థలు అందరూ కూడా వేలాది సంస్థలు ఈరోజు పనిచేస్తా ఉన్నాయి ఈ కార్యక్రమంలో. అటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు వ్యతిరేకించడం ఏదైతున్నదో, మరొకసారి కాంగ్రెస్ పార్టీ తమ యొక్క హిందూ వ్యతిరేక వైఖరి, హిందుత్వ వ్యతిరేక వైఖరి చాటుకున్నది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసం, మతతత్వ రాజకీయాల కోసం, అధికారమే పరమావధిగా గత 75 సంవత్సరాలుగా అంతకుముందు కూడా కొనసాగిస్తున్నటువంటి తమ దుర్మార్గపు ఆలోచన పరంపరలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము అయోధ్యకు రామని చెప్పడం ఏదైతున్నదో ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ దృక్పథంతో తీసుకున్నటువంటి నిర్ణయం. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా సోనియా గాంధీ గారికి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నేత అధీర్ రంజన్ చౌదరి గారికి, ఇంకా అనేక మందికి ఆహ్వానాలు పంపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ
ఓటు బ్యాంక్ అఫీజ్మెంట్ పాలసీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తున్నాను. ఎంతసేపు ఓట్ బ్యాంక్ పాలిటిక్సే తప్ప, అఫీజ్మెంట్ యొక్క యాటిట్యూడే తప్ప, బుజ్జగింపు విధానమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా జాతీయ దృక్పథంతో వివరించలేదు. విదేశాల నుంచి దురాక్రమంగా మన దేశాన్ని ఆక్రమించుకొని అయోధ్యలో ఉన్నటువంటి రామజన్మభూమి స్థానంలో ఉన్నటువంటి శ్రీరామ దేవాలయాన్ని విధ్వంసం చేసి ఏదైతే బాబరు వివరించారో, ఆ తర్వాత 550 సంవత్సరాలుగా పోరాటాలు జరిగినప్పుడు ఆ రోజు ఆర్ఎస్ఎస్ లేదు, ఆ రోజు బీజేపీ లేదు, స్వచ్ఛందంగా ప్రజలు చేశారు. ఇది రాజకీయ పరమైనటువంటి కార్యక్రమం కాదు, ఆ లెక్కన ఒక హిందుత్వానికి సంబంధించిన కార్యక్రమం కూడా కాదు, ఇది జాతికి సంబంధించినటువంటి కార్యక్రమం. ఇది అయోధ్య అంటే భారతీయ ఆత్మకు ప్రతిరూపం అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీరాముడి జీవిత చరిత్ర అంటే యుగ యుగాలుగా భారతీయులను నడిపిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి విలువలకు ప్రతిరూపం అని మనం చేస్తా ఉన్నాం. అయోధ్య అంటే స్వధర్మం కోసం శతాబ్దాల పాటు సాగినటువంటి హిందువుల పోరాట గాథ ఈరోజు అయోధ్యలో మనకు ప్రతి అణువు ఈరోజు వినిపిస్తుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. గత 550 సంవత్సరాలుగా అయోధ్యలో దేవాలయ నిర్మాణం జరగాలని విదేశీయుల దురాక్రమణకు సంబంధించినటువంటి బానిస చిహ్నాలను కడిగివేయాలని చెప్పి పోరాటం చేసినటువంటి వేలాది మంది తమ త్యాగాల ద్వారా తమ తెగిపడినటువంటి కంఠాల నుంచి వెలువడినటువంటి ఆత్మ గౌరవ నినాదాలు ఈరోజు అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. 90s లో జరిగినటువంటి ఉద్యమాలలో సరైనదిలో వేలాది మంది అమరవీరుల శవాలు ఏవైతే సరైనదిలో దర్శనమిచ్చాయో వాళ్ళ ఆత్మలు ఈరోజు ఘోషిస్తూ ఉన్నాయి. 22వ తేదీ వాళ్ళ ఆత్మలకు శాంతి కలగబోతా ఉంది. వందలాది మంది సాధు సంతులు ఈ యొక్క ఉద్యమంలో అనేక త్యాగాలు బలిదానాలు చేశారు. తమ పీఠాలు వదిలిపెట్టి, తమ ఆశ్రమాలు వదిలిపెట్టి, తమ శిష్యులను పక్కన పెట్టి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం అనేక మంది బలిదానమైనటువంటి చరిత్ర అయోధ్యది. కానీ కాంగ్రెస్ పార్టీ గత 75 సంవత్సరాలుగా రాముడి యొక్క ఉనికినే కొట్టివేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ.